మోసగాడని తెలిస్తే ఇస్తావా? ఏవో అవసరానికి వచ్చిపోతున్నాడు వీడు అంటే ఇస్తావా? ఏవో నమ్మకం ఉండదు వాళ్ళ మీద. ఇప్పుడు చూడండి, రాజకీయాల్లో చూడండి, 5 నిమిషాలు ఈ పార్టీలో ఉంటారు, మళ్ళీ 2 రోజులు పోయాక ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గెలుస్తారు, ఇంకో చోటకు పోతుంటారు, అక్కడ గెలుస్తారు, ఇంకో చోటకు వచ్చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇదేం బతుకయ్యా, మొన్నటిదాకా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో వాళ్ళని తిడతారు, మళ్ళీ ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చి వాళ్ళని పొగుడతారు, మళ్ళీ వాళ్ళని తిడతారు. ఇదెక్కడ దరిద్రం, వీళ్ళకి అసలు విలువలు లేవా అనిపిస్తుందా? అనిపించదా? వాళ్ళ మీద అసహ్యం పుడద్దా? పుట్టదా? పుడదు కదా. సో అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడికి మళ్ళీ వీళ్ళు హెల్ప్ చేస్తారా? మళ్ళీ మనం అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోగలమా? లేదు కదా. ఎవడు వాడి స్వభావం తెలిసిపోయినప్పుడు, ఓహో వీడి స్వభావం ఇది, వీడు చెడ్డగా మాట్లాడతాడు, వీడు అవసరం కోసం మనతో ఉంటాడు, అవసరం తీరిపోతే చెడ్డగా మాట్లాడతాడు, అవసరం తీరకపోయినా మన గురించి చెడ్డగా మాట్లాడతాడు, ఇలాంటి వాడు యథార్థవంతుడు కాదు, వీడు నీతిమంతుడు కాదు. ఇక మరోసారి మళ్ళీ వాడు అవసరం కోసం మన దగ్గరకు వచ్చినా నమ్ముతావా? నమ్మం. అయిపోయింది, ఇంకా నమ్మకం పోయింది. చిచ్చి, ఇది నీ క్యారెక్టర్, ఇది నీ చెడ్డ హృదయం, ఇది నీ చెడ్డ ఆలోచన విధానం అని అనుకుంటాం కదా.